లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. అన్ని వేళలా తన వెన్నంటే ఉండి కష్టసుఖాల్లో అండగా ఉంటుందని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. తమ మదిలో మెదిలే భావాలను కూడా చక్కగా అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఉంటుందని ప్రేమ కురిపించాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో విమర్శల పాలైన కోహ్లీ ఎట్టకేలకు బ్యాట్ జులిపించాడు. అనుష్క వైపు ముద్దులు విసురుతూ ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ లో భాగంగా పర్త్ రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ శతకంలో సత్తా చాటాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించి విజయం దిశగా అడుగులు వేసేలా చేశాడు. స్టాండ్స్ లో ఉన్న భార్య అనుష్క వైపు ముద్దులు విసురుతూ సెంచరీ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో టెస్టులో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా కోహ్లీపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆట పట్ల మునుపటిలా అంకిత భావం కనిపించడం లేదని, భార్య పిల్లల కోసం తరచూ లండన్ ప్రయాణాలు చేయడమే సరిపోతుందంటూ కోహ్లీని ట్రోల్ చేశారు. అనుష్క ఎదురుగా ఉంటే అది మరింత ప్రత్యేకం. ఈ నేపథ్యంలో టెస్టుల్లో తన 30వ సెంచరీ నమోదు చేసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. మంచి ప్రదర్శన చేయనప్పుడు మైదానంలో పదే పదే తప్పులు చేస్తూ ఉంటాం. జట్టు విజయాలకు సహకరించాలని ఎప్పుడూ అనుకుంటా. అంతేకాని ఊరికే అలా కొనసాగించడం నాకు ఇష్టం ఉండదు. కష్టసుఖాల్లో అనుష్క శర్మ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. నా మదిలో ఏం మెదులుతుందో తన బాగా అర్థం చేసుకుంటుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వంగా భావిస్తా. అది అనుష్క ఎదురుగా ఉంటే మరింత ప్రత్యేకంగా ఉంటుంది అని పర్త్ సెంచరీ తనకెంతో ప్రత్యేకమని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా కోహ్లీ భార్య అనుష్క లండన్ లో తమ రెండో సంతానం అకాయ్కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఎక్కువగా కోహ్లీ కుటుంబం అక్కడే ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కోహ్లీ తన ఫ్యామిలీని కూడా తీసుకువచ్చాడు. ఈ క్రమంలో స్టాండ్స్ లో అనుష్క భర్తను చీర్ చేస్తూ సందడి చేసింది. ఇక విరుష్క జోడీకి కుమారుడు అకాయ్ కంటే ముందు కూతురు వమిక జన్మించిన విషయం తెలిసిందే.